హాయ్ గైస్, మైలీ స్వాతి, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మనకు వరలక్ష్మి వ్రతం అంటే ఆడవాళ్ళకి ఫస్ట్ లక్ష్మీదేవి తల్లిని పూజించడం. నేను ముందు రోజే డెకరేషన్ చేసి పెట్టేసుకున్నాము. తర్వాత ఆ రోజు ఇలా చేసాము. మొత్తం దేవుడిని పూలతో అలంకరించి ప్రసాదాలు చేసి అమ్మవారి ఇట్లా ఆశీర్వదించేటట్టుగా విగ్రహం తీసుకొచ్చి చేసాము. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు వరలక్ష్మి వ్రతంలో రోజు ఆడవాళ్ళకి లక్ష్మీదేవి పూజ చేస్తే చాలా మంచిది అనేసి. సో ఇది మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో మా అక్కయ్య చేసింది. నేను వెళ్ళాను, ఎందుకంటే పసుబొట్టు కోసం అనేసి పిలుస్తారుగా. సో అలా అందులోటి వరలక్ష్మి వ్రతం చేస్తున్నారా అనేసి చెప్పింది. సో దానికోసం కూడా వెళ్ళాను. ఇక్కడ నేను చిన్న వీడియో తీసుకున్నాను ఆ రోజు. ఇంకా ఇదేంటంటే మా ఇంటి పక్కన వాళ్ళు చేశారు. సో ఇక్కడికి కూడా వెళ్ళి పసుబొట్టు తీసుకొని మొక్కేసుకొని, సో ఇక్కడ కూడా దండం పెట్టుకొని నెక్స్ట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క చేసిన ప్రసాదాలు అండ్ దీపం, కొబ్బరికాయలు అన్నీ రౌండ్గా పెడతారుగా. సో అలా పెట్టేసింది. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టుగా శారీ, గాజులు ఇలా పెట్టేస్తే ఎంత బాగుందో చూడండి. అసలు ఒక లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో ఇలా కూర్చున్నట్టుగా అనిపిస్తున్నది. సో అమ్మవారికి అన్నీ అలంకరించి కొబ్బరికాయలు, పండ్లు, ప్రసాదాలు అన్నీ పెట్టేస్తే ఎంత మనకి ఇట్లా ఏంటంటే ఆశీర్వదించినట్టుగా, ఇలా చూడండి ఇట్లా ఆశీర్వదించినట్టుగా ఉంది. సో ఇంకా ఆ రోజైతే మంచి పాజిటివ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా అమ్మవారు అందరూ వచ్చి వాయినాలు తీసుకోవడం, మనం ఇవ్వడము, మొక్కేసుకోవడము, ఇచ్చుకున్నమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం అనేసి. సో అలా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా ఈవినింగ్ అయిపోయింది మాకైతే. సో అలా వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి వాయినాలు ఇచ్చేసుకోవడము. ఇంకా అక్క అంటే చాలా అలసిపోయింది, టైర్డ్ అయిపోయి ఇంకా నా వల్ల కాదనేసి అక్క నైట్ వేసేసుకున్నది. ఇంకా చిన్న పాప ఉంది చూడు. సో ఎంతైనా పిల్లలు దేవుడితో సమానం కాబట్టి సో తనకు కూడా ఇచ్చాము. ఇంకా నేనేంటంటే అక్కకి వాయనం ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ కాళ్ళు మొక్కేసుకుంటాను అనమాట. ఎందుకంటే పండ్లు, ప్రసాదాలు అన్నీ మనం కొంగులో పెట్టేసుకొని ఇచ్చానమ్మ వాయనం అంటే పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనేసి అంటారు. అట్లా 3 times అనేసి తర్వాత అక్షంతలు ఇచ్చానుగా, ఇక నేను కాళ్ళు మొక్కేస్తే మన ఆశీర్వదించినట్టుగా అవుతుంది అనమాట. సో అలా ప్రతి ఒక్కరు వరలక్ష్మి వ్రతం రోజు ఎవరింట్లో అయినా వాళ్ళు అంటే ఎక్కువ డెకరేషన్ చేసి పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. మనం చిన్నగా చేసుకున్నా చాలు. మనకి ఎంత ఆ పాప చూడండి ఎంత బాగుంటుందో క్యూట్గా. ఇంకా నేను మీది కూడా మొక్కేసుకోవాలా అంటున్నా. ఇంకా ఇదేంటంటే దివాళీ రోజు కూడా లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు. సో మనకు దీపాల వెలుగుతో, కాంతితో లక్ష్మీదేవి అమ్మవారు మనకి ఇంట్లో ఆశీస్సులు ఉండాలనేసి దివాళీ రోజు కూడా అక్క స్వీట్స్, పండ్లు, ప్రసాదాలు అన్నీ చేస్తుంది అనమాట. సో దివాళీ రోజు కూడా రమ్మని చెప్తే వెళ్ళాను. ఇంకా నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కే ఇట్లా డెకరేషన్స్ ఇవన్నీ చాలా బాగా చేస్తుంది. సో నేను చేసి కానీ ఇంత పెద్దగా చేయను, జస్ట్ పూజ చేస్తా. వరలక్ష్మి వ్రతం రోజు కొంచెం చిన్నగా ఇంట్లో చేస్తా అంతే. కానీ ఒక టెంపుల్కి వెళ్ళేసి అలా ఒక 5 members వాయనం ఇచ్చేస్తా అంతే. ఇంకా పసుబొట్టు అయితే ఇంటి దగ్గరికి పిలిచి ఇచ్చేస్తానమాట. సో ఇక్కడ ఏంటంటే అక్క వాళ్ళ ఇంటికి దివాళీకి వెళ్తే సో ఇలా మొత్తానికైతే ఓవరాల్గా ఇలా డెకరేషన్ చేసింది. ఇంకా నేను కొన్ని వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకున్నాను. అండ్ గుమ్మడికాయ కంపల్సరీ గుమ్మానికి కడతారు. సో అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి గుమ్మానికి కట్టిస్తే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్